అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాత్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఈనాడు మనం అదేవిధంగా ఇస్లాంలో ఉన్నటువంటి 7 అనేటువంటి సంఘటనకు సంబంధించిన కొన్ని చారిత్రక విషయాలు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. నిన్న మనం అల్లాహ్ యొక్క దయ వల్ల తెలుగు బుఖారీలో 40 అనేటువంటికి సంబంధించినటువంటి కొన్ని చారిత్రక విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంతేగాని ఒక్కడొక విషయం 7కు కానీ 40కి కానీ 786కి కానీ ఇస్లాంలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. వాటిని తావీజుగా కట్టుకోవడం కానీ నమ్మటం కానీ ఇస్లాంలో లేదు. వాటికి ఎటువంటి మంత్రశక్తి లేదు. కేవలం సంఘటనలు జరిగిన విషయాలని తెలుసుకుంటూ ఉన్నాం. చారిత్రక విషయాలు అంత మాత్రమే. మనం ఒకే ఒక్కడు దేవుడు రబ్బు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి నమ్మకం మొత్తం అల్లా మీదే పెట్టాలని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అల్లా అంటే అరబ్బీ భాషలో అల్లా అంటాం, తెలుగులో అయితే కనుక దేవుడు అంటాం లేదా సృష్టికర్త అంటాం. అరబ్బీ భాషలో ఖురాన్ అవతరించింది కాబట్టి అరబ్బీలో దేవుడు లేదా సృష్టికర్త అనే పదాన్ని అల్లా అని అంటాం. మరి ఈ యొక్క 7 అనే సంఘటనలు కనుక చూసినట్లయితే ఖురాన్లో 15వ అధ్యాయం 87వ వాక్యం నేను ముందుగా చదివి దాని తర్వాత ఈ మిగతా విషయాలు ప్రారంభిస్తాం. మరి 15వ అధ్యాయం అల్ హిజ్ర్లో 87వ వాక్యం ఏంటది? మేము నీకు 7 ఆయతులు ఇచ్చి ఉన్నాము. ఆ 7 వాక్యాలు మళ్ళీ పదే మళ్ళీ పునరావృతం మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంకా మహోన్నతమైన ఖురానును నీకు ప్రసాదించాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియజేస్తూ ఉన్నారు. మరియు నేను ఖురాన్లో ఇంకొకసారి కూడా ప్రారంభించి ఈ యొక్క విషయాన్ని ప్రారంభిస్తాను. ఖురాన్లో మొట్టమొదటి సూరా అల్ ఫాతిహా. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. మొదటి వాక్యం అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. మూడవ వాక్యం అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అల్లా. నాలుగవ వాక్యం ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని, తీర్పు దినం జడ్జిమెంట్ డేకి యజమాని. ఐదవ వాక్యం మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్జిస్తున్నాము. మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం కూడా నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. ఆరో వాక్యం వల్ల మాకు రుజుమార్గం చూపించు, సన్మార్గం చూపించు. ఏడవ వాక్యం నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. ఈ యొక్క 7 వాక్యాలు కూడా మనం చదివాం కదా. మరి ఇస్లాంలో చరిత్రలో 7 అనే సంఖ్యను మనం చూస్తూ ఉన్నాం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా సంఖ్య అనేది కేవలం సందర్భాల్లో మాత్రమే తీసుకుంటూ జరుగుతుంది. దీనికి ఎటువంటి మంత్రశక్తి లేదు, ఎటువంటి మరి నమ్మకాలు లేవు. కేవలం కొన్ని సంఘటనలు చెప్పుకోవడం కోసం మాత్రమే మనం ఈరోజు ఈ యొక్క టాపిక్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే. సంఖ్య మరి విషయాలు చూసినట్లయితే సృష్టి గురించి ఒక విషయం. సృష్టిలో 7 ఆకాశాలు సృష్టించాలని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. 7 ఆకాశాలు ఉన్నాయి. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం ఉంది. అర్ష్ అనే పీఠం పైన మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నాడు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఆయన అక్కడి నుంచి ఆయన యొక్క శక్తియుక్తులతోటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాడని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన ఇంకా ఖురాన్లో ఏం చెప్తున్నాడంటే, నేను ఒక ప్రాణిని పుట్టించి వాటికి జీవన్మరణాలు మరియు పోషణ అన్నీ కూడా రాయటం, పుట్టించడం, పోషించడం, జీవితాన్ని మరణాన్ని పోషించడం, దాన్ని మొత్తాన్ని కూడా ఒక ప్రాణిని నేను నడిపించడం, ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నింటినీ ఒకటే క్షణంలో నడిపించడం అంతా కూడా నాకు ఒక్క ప్రాణితో సమానమే అని నా యొక్క శక్తియుక్తులు అలా ఉన్నాయి. అది మీ యొక్క మేధో సంపత్తికి అది అందని విషయం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఆయన యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా వాటన్నిటిని అలా పుట్టించి పోషించి పరిపాలిస్తూ ఇస్తూ ఉన్నాడని, ఈయనని రబ్ అని అంటారు అని. రబ్ అంటే కుదా అంటే దేవుడు అంటే సృష్టికర్తని అరబ్బీలో అల్లా అని అంటారు అని మనం ఇంతకుముందే ఇస్లాంలో ఉన్నటువంటి విషయాలని తెలుగు బుఖారీలో తెలుసుకోవడం జరిగింది. ఇక 7 ఆకాశాలే కాదు, భూమి కూడా 7 పొరల భూమి ఉంది అని మరి ఇలా ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ ఈ యొక్క విశ్వాన్ని 7 ఆకాశాలుగా సృష్టించాడు అని, ఆకాశాలు మాదిరిగానే భూమి కూడా 7 పొరలుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇస్లాంలో ఉన్నటువంటి విశ్వాసం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క స్నేహితులు లేదా సహబాలు
ని ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని? ఈ యొక్క ప్రపంచం ఎంతదో అల్లా యొక్క దాని ముందు ఈ యొక్క ప్రపంచం ఎంత పెద్దదో మీకు తెలుసా అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క విషయం అడిగినప్పుడు సహాబాలు ఏమన్నారంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీకు మరియు ఆ సృష్టికర్త అయిన అల్లాకు మాత్రమే ఈ యొక్క విషయం తెలుసు, చెప్పండి అని అంటే, ఒక ఉంగరాన్ని తీసి ఎడారిలో పడేయటం జరిగింది. అప్పుడు దూరంగా ఎసరుకొట్టడం జరిగింది. ఈ యొక్క ఎడారిలో ఈ ఉంగరం ఎంత ప్లేస్ తీసుకుందో, ఎంత స్థానం తీసుకుందో, అల్లా యొక్క పీఠమైనటువంటి అర్ష్ కింద ఆయన సృష్టించిన విశ్వం మొత్తం కూడా అలాంటిది అని, ఆయన అర్షి కింద అంతది అని, ఈ ఎడారిలో ఆ ఉంగరం ఎంత తీసుకుందో ఆయన యొక్క అర్షి కింద ఆయన యొక్క సృష్టి అలాంటిది అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఆయన యొక్క సృష్టి ఏమిటి? ఈ భూమిలో ఉన్నటువంటి విషయాలేనా? భూమిలో చెట్లు, నదులు, నదీ నదాలు, ఇంకా అనేక రకాల విషయాలు ఉన్నాయి. ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, ఎడారులు, అడవులు, నదులు, సముద్రాలు, ఆకాశము, భూమి, 7 ఆకాశాలు, ఈ యొక్క 7 పొరల భూమి, వాటిలో ఎన్నో జీవచరరాశులు. ఇవే కాకుండా మరి 2 కాళ్ళతో, 3 కాళ్ళతో, 4 కాళ్ళతో, పొట్టతో పాకే జంతువులు, నడిచే జంతువులు, ఎగిరే జంతువులు, పక్షులు, ఇలా జీవరాశులే కాకుండా, మానవులే కాకుండా, జిన్నులే కాకుండా ఇంకా అనేక విషయాలు. ఇవన్నీ మనం గుర్తించిన కొండలు, పర్వతాలు, వాటిల్లో అనేక రకాల ఖనిజ లవణాలు, సముద్రాలలో అనేక సంపద, ఆకాశాలలో ఉన్న బురుజులు, నక్షత్రాలు, ఖగోళాలు, మరియు సూర్యుడు, చంద్రుడు, అనేక రకాల నక్షత్రాలు, గ్రహాలు, ఇలాంటి భూమి లాంటి ఎన్నో గ్రహాలు, మరి సూర్యుడు లాంటివి ఎన్నో, చంద్రుడు లాంటివి ఎన్నో, నక్షత్రాలు లాంటివి ఎన్నో, ఇవన్నీ కాక ఎన్నో పాలపుంతలు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి కింద ఈ విధంగా వస్తుందని, ఈ విధంగా ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. మరి ఆ అల్లా యొక్క అర్ష్ ఎంత ఉంటుందో అల్లాహకు మాత్రమే తెలుసు ఆ యొక్క విషయం. ఇకపోతే మరి హజ్ గురించి కూడా ఒక విషయం 7 అనే సందర్భంలో హజ్ విషయం కూడా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి విశ్వాసి లేదా ముస్లిం అనేవాడు సంపాదన మంచిగా ఉంటే కనుక వారిపైన హజ్ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎవరికైతే సంపద ఎక్కువగా ఇస్తాడో వారు జకాత్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరికైతే ఇంకా సంపద ఎక్కువ ఇస్తాడో వారు హజ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క హజ్లో సౌదీ అరేబియాలో మక్కా నగరంలో కాబా అనే మస్జిద్ ఎటువైపు ఉందో ప్రపంచంలో ఎవరెక్కడున్నా సరే అటువైపే తిరిగి నమాజ్ చదువుతూ ఉంటారు. ప్రపంచంలో ఎవరెట్టున్నా సరే ఈ యొక్క కాబా గృహం దగ్గరికి హజ్ లేదా ఉమ్రా యాత్రలో వెళ్ళినప్పుడు ఎవరైతే తవాఫ్ చేస్తారో ఈ యొక్క తవాఫ్ కూడా 7 చక్కర్లు కొడతారు. అదేవిధంగా అక్కడ సఫా మరియు మర్వా అనే కొండలు ఉంటాయి. సఫా మరియు మర్వా అనే కొండలు ఎవరికైతే అబ్రహాం అనబడే ప్రవక్త గారి యొక్క చరిత్ర తెలిసి ఉంటుందో, ఆ యొక్క కాబా గృహం యొక్క నిర్మాణం యొక్క చరిత్ర తెలిసి ఉంటుందో, మరి జంజం నీళ్ళ యొక్క చరిత్ర ఎవరికైతే తెలిసి ఉంటుందో అక్కడ ఉన్నటువంటి యొక్క సఫా మర్వా యొక్క కొండలు కూడా చరిత్ర తెలిసి ఉంటుంది. ఈ యొక్క హజ్ లేదా ఉమ్రాలకు వెళ్ళినప్పుడు అలా సఫా మరియు మర్వా కొండల మధ్య ఎవరైతే సయ్యి చేస్తారు ఈ యొక్క సయ్యి కూడా 7 సార్లు చేస్తారు. కొంతమంది హెల్త్ ఉన్న వాళ్ళు పరిగెత్తుతారు లేదా నడుచుకుంటాయినా వెళ్తారు. ఈ యొక్క సయ్యి కూడా 7 సార్లు చేస్తారు. అంతేకాకుండా అక్కడ సైతాను రాయి అని చెప్పేసి ఒక స్తంభం లాంటిది ఉంటుంది, దానికి కూడా కంకర్రాలు కొడతారు. అది కూడా 7 కంకర్రాలు కొడతారు. అంతేకాకుండా ఖురాన్లో కనుక సూరే ఫాతిహా మనం ఇప్పుడు చదువుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రసంగంలో మొదట్లో సూరే ఫాతిహా ప్రారంభ అధ్యాయంలో ఉంది. ప్రతి నమాజులో ప్రతి రకాతులో ఇది ఖచ్చితంగా చదవాల్సిందే. దీంట్లో కూడా 7 వాక్యాలు ఉన్నాయి. అంతేకాకుండా ఖురాన్ని చదవటానికి కీరత్ అని అంటారు. ఈ ఖురాన్ చదివే ఈ యొక్క కీరత్లో కూడా 7 రకాల పద్ధతులు ఉన్నాయి ఈ యొక్క కీరత్లో అని. మరి ఈ యొక్క 7 రకాల కీరతులు ఎక్కువగా ప్రాచుర్యంలో ప్రాథమికంగా దొరుకుతూ ఉంటాయి. ఇక ఆధ్యాత్మిక విషయాలు, వారానికి 7 రోజులు ఉన్నాయి, సంవత్సరాలకి 12 నెలలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, అమావాస్య అంటే ఏంది, పౌర్ణమి అంటే ఏమిటి, ఇలాంటి అనేక విషయాల గురించి ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి అల్లా వారానికి 7 రోజులు నిర్ణయించాడని, దాంట్లో జుమ్మా అనే శుక్రవారం అనే జుమ్మా రోజు ఒక ప్రత్యేకమైనది ఉంది, అది పరిశుద్ధమైనది పవిత్రమైనది అని మరి దానికి సంబంధించి ఖురాన్లో ప్రత్యేకంగా ఒక సూరా కూడా ఇవ్వడం జరిగింది. ఇక నరకం, దీన్ని జహన్నం అని అంటారు. నరకం యొక్క ఇస్లామిక గ్రంథాల ప్రకారం నరకానికి 7 ద్వారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం నమాజులో సజ్దా చేస్తాం కదా, నమాజులో మనం సజ్దా చేస్తాం. ఈ యొక్క సజ్దాలో కూడా
శరీరంలోని 7 భాగాలు ఈ యొక్క సజ్దాలో నేల కానుతాయి. నుదురు మరియు ముక్కు, 2 చేతులు, 2 మోకాళ్ళు మరియు కాలి చివరి యొక్క 2 కాళ్ళ ఏళ్ళు, ఇలా 7 భాగాలు నేలకి ఈ యొక్క సజ్దాలో ఆడుతూ ఉంటాయి. ఇక ఖలీఫా ఉమర్ రజల్లా గారి సమయంలో ఎర్ముక్ అనే ఒక యుద్ధం జరిగింది. ఆ ఎర్ముక్ యుద్ధంలో చరిత్రకారుల ప్రకారం ఆ యొక్క సైన్యం, విశ్వాసుల యొక్క సైన్యం రోమ్ సైన్యాన్ని మీద యుద్ధానికి వెళ్తారు. అప్పుడు ఒక వ్యూహాత్మకంగా 7 వర్గాలుగా 7 గ్రూపులుగా వారి మీద యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. ఎర్ముక్ యుద్ధం ఇది. ఇక ప్రవక్త గారి యొక్క చరిత్రలో, అంటే వేరే ప్రవక్తల విషయాలలో, యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క కళ గురించి మీరు వినే ఉంటారు. ఖురాన్లో చెప్పబడింది ఇది. ఈజిప్ట్ రాజు, ఆనాటి ఈజిప్ట్ రాజు ఒక కళ కంటాడు. అప్పుడు 7 బలిసిన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు, అలాగే 7 పచ్చని గింజలు కంకులు, 7 ఎండిపోయిన కంకులు కనిపిస్తాయి. దీనికి ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం గారు దేవుని యొక్క దయ వల్ల, అల్లా యొక్క దయ వల్ల, అల్లా ఇచ్చిన జ్ఞానం వల్ల ఆ 7 ఏళ్ల సమృద్ధి మరియు 7 ఏళ్ల కరువు కాటకాల గురించి, ఆ యొక్క కళ గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక నూహ్ అలైహిస్సలాం గారి విషయం. ఆయన యొక్క ఓడ, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం గారు తన ఓడలో ప్రతి జంతువు నుండి కొన్ని కథనాల ప్రకారం 7 రకాల జతలను తీసుకోవడం జరిగిందని కొన్ని హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక అయ్యూబ్ అలైహిస్సలాం గారి యొక్క విషయంలో కూడా ఆయన ఓపిక, ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం గారు కూడా సుమారు దగ్గరగా 7 సంవత్సరాలు అటు ఇటుగా తన యొక్క అనారోగ్యంతో ఆయన ఉండి ఉంటారు అని, అల్లాపై అచంచలమైన విశ్వాసం కలిగి ఆయన ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోకుండా ఓపికతోటి, అల్లా మీద ధైర్యంతో, ఆయన అన్నేళ్ళు ఆయన అనారోగ్యంతో దేవుడితోటి ఓపికతోటి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు అని, ఆయన యొక్క ఓపికకి సహనంగా మనం అనేక మంది అయ్యూబ్ అలైహిస్సలాం గారి యొక్క ఓపికని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇంకా అల్ మసాని అంటే సూరా ఫాతిహాకు అనేక పేర్లు ఉంటాయని నేను ముందు చెప్పాను కదా. దాంట్లో ఒక పేరు సూరా అల్ మసాని లేదా ఉల్ మసాని. పదే పఠించబడే వాక్యాలు, ఖురాన్ కానీ, అజాన్ కానీ, లేదా ఖురాన్లోని మొదటి సూరా కానీ, ప్రపంచంలో ఎక్కడా కూడా ఆగకుండా పఠించబడే సూరా ఇది. ప్రతి నమాజులో, ప్రతి రకాతులో కూడా ఈ యొక్క సూరా అనేది చదువుతూనే ఉంటారు. నమాజు ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైంది. ఇది యొక్క ప్రపంచం అనుకోండి. ఇది నమాజ్ ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ అయ్యేలోపు ఇక్కడికి, ఇక్కడ అయ్యేలోపు ఇక్కడికి, ఇక్కడ అయ్యేలోపు ఇక్కడికి, ఇక్కడ ప్రపంచం మొత్తం కూడా ప్రతి క్షణం సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తూ అస్తమిస్తూ ఉంటాడో, చంద్రుడు ఎలాగైతే తిరుగుతూ ఉంటాడో, అలానే ఇక ఖురాన్ అనేది చదవడం, ఖురాన్ పఠనం, అజాను, నమాజు కూడా ఈ విధంగా ప్రపంచం మొత్తం కూడా ఎక్కడా కూడా విడుపు లేకుండా ఆగకుండా పఠించబడుతూనే ఉంటుంది. అటువంటి ఖురాన్లో మొట్టమొదటి సూరా అల్ ఫాతిహాలో ఈ యొక్క 7 వాక్యాలు అనుక్షణం పఠించబడుతూనే ఉంటాయి. అల్లాహు అక్బర్. మరి అందుకే దీన్ని సబుల్ మసాని, పదే పఠించబడే 7 వాక్యాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఆద్ జాతి శిక్ష గురించి కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. అల్లా ఆజ్ఞను ధిక్కరించిన ఆద్ జాతిని అల్లా వరుసగా 7 రాత్రులు 7 పగళ్ల పాటు భీకరమైన తుఫాన్లు గాలికి గురిచేసి వారిని శిక్షించాడు అని ఆది జాతి గురించి అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఇంకొక విషయం, పరలోకానికి సంబంధించి, అల్లా యొక్క అర్షికి సంబంధించి, అల్లా యొక్క అర్షి నీడకు సంబంధించినటువంటి విషయం, తీర్పు దినం, ప్రళయ దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది. మానవులు బ్రతికున్నప్పుడు చేసిన మంచి చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ జీవితాన్ని బట్టి వారికి స్వర్గమా లేదా నరకమా అనేది ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మళ్ళా అందరినీ తిరిగి లేపి తీర్పు ఇస్తాడని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మరి ఆ యొక్క తీర్పు దినం రోజు, ఖయామత్ రోజు, ఎండ తీవ్రత సూర్యుని దగ్గరగా తెచ్చినప్పుడు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా 7 రకాల వర్గాల వారిని, 7 రకాల ఉన్నతులు క్వాలిటీస్ కలిగిన వారిని అల్లా యొక్క అర్ష్ అనే పీఠం నీడలో వారికి చోటు కల్పించి రక్షిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఉదాహరణకి దాంట్లో ఒకరు న్యాయవంతుడైనటువంటి జడ్జి లేదా న్యాయవంతుడైనటువంటి పాలకుడు, అల్లా భయం ఉన్న యువకుడు, ఇంకా ఇలాంటి అనేక రకాల 7 మంది వర్గాల వారు ఇలాంటి అల్లా యొక్క నీడలో ఆ రోజు రక్షించబడతారని చెప్పడం జరుగుతుంది. మరియు మరణం తర్వాత ఒక వ్యక్తి మరణించాక ఆలమే బర్జక్ జీవితం అనేది ఉంటుంది అని, నంకెర్ ముక్కెర్ల యొక్క దైవదూతలు ప్రశ్నలు అడుగుతారు అని, దానికంటే ముందే మరణించినప్పుడు మలకల్ మౌత్ అనే దైవదూత వచ్చి ప్రాణం తీసుకున్నప్పుడు ఆత్మ
ఆ మరణించిన వారి యొక్క ఆత్మ స్వర్గానికి వెళ్ళగలిగేటటువంటి వారి యొక్క ఆత్మ 7 ఆకాశాల ప్రయాణం జరిగి వచ్చి దాని తర్వాత వారిని ఆలమే బర్జక్లో ప్రశాంతమైన జీవితాన్ని వారికి కల్పించడం జరుగుతుందని మరి ఈ యొక్క విషయం గురించి కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అనేక అస్హాబే కాఫ్ అనేటటువంటి వాక్యం కూడా మీరు చదివే ఉంటారు ఖురాన్లో ప్రస్తావించబడిన గుహవాసులు ఇది ఖురాన్లో ప్రత్యేకంగా ఒక సూరా కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఆ యొక్క గృహవాసులు 7 అని, వారితో పాటు ఒక కుక్క కూడా ఉందని మరి అత్యధికుల యొక్క విశ్వాసం అని కూడా ఖురాన్లో చెప్తూ ఉన్నారు. దీని గురించి ఖురాన్లో 18వ అధ్యాయంలో ఒక చర్చ కూడా ఉంది, ఖురాన్లో ఉంది. ఇక తక్బీర్లు, ఈద్ నమాజ్ ఏదైనా ఉంది. ఇస్లాంలో ముస్లింలకి 2 పండుగలు ఉన్నాయి. ఒకటి రంజాన్, అది బక్రీద్. మనం రంజాన్ని ఈదుల్ ఫిత్ర్ అని అంటాం, అదేవిధంగా బక్రీద్ని ఈదుల్ అజా అని అంటాం. ఈ యొక్క 2 పండుగల నమాజులలో మొదటి రకాతులో మామూలుగా 7 తక్బీర్లు చెప్తూ ఉంటాం. అంతేకాకుండా ఖురాన్ మరియు అల్లా యొక్క సూక్తి 7 సముద్రాల గురించి ఖురాన్ని వర్ణించడం జరుగుతూ ఉంది. ఏమని? అల్లాని పొగడాలి, అల్లాని స్తుతించాలి, లేదా అల్లా యొక్క బాటలు రాయాలి అంటే ఎవరైనా సరే అల్లా యొక్క మహిమను వర్ణించే క్రమంలో ఒకవేళ భూమిపై ఉన్న చెట్లన్నీ కలములుగా పెన్నులుగా మార్చినా, సముద్రపు నీరంతా సిరాగా ఇంకుగా మార్చినా, దానితో పాటు ఇంకా 7 సముద్రాలు కలిపినా అల్లా యొక్క మాటలు, అల్లా యొక్క జ్ఞానాన్ని రాసి పూర్తి చేయలేరు అని ఖురాన్లో 31వ అధ్యాయం 27వ వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా 7 అని. అదేవిధంగా ధాన్యపు గింజల ఉదాహరణ కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది. అల్లా మార్గంలో ఖర్చు చేయాలి. అది జకాత్ కానీ దాన ధర్మాలు కానీ. జకాత్ వేరు, దాన ధర్మాలు వేరు. జకాత్ అనేది ఖచ్చితంగా చేయాలి ఎవరికైతే సంపాదన ఇచ్చారో. అదేవిధంగా దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, పుణ్యకార్యాలు ఇవి వేరే విషయం. ఇవి మీరు సంపాదనని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీరు జీవించి ఉన్నప్పుడు ఖర్చు పెట్టండి అని అల్లా చెప్తూ ఉన్నారు. మరి అల్లా మార్గంలో పెట్టే ప్రతి ఖర్చుకి ఇహలోకంలో పరలోకంలో కూడా సమాధి జీవితంలో ఆలమే బర్జకులో ప్రళయదినంలో కూడా వాటికి పుణ్యాలు లభిస్తాయి, వాటికి ప్రతిఫలం దక్కుతుందని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లా మార్గంలో ఖర్చు చేసే వారిని వివరిస్తూ అల్లా ఒక గింజ నుండి 7 కంకెలు వస్తే మళ్ళీ 7 కంకెల్లో ఉన్న ప్రతి గింజ నుంచి 100 గింజలు ఉంటే వాటిని మళ్ళీ నాడితే అవి మళ్ళీ ఎలాగైతే వృద్ధి చెందుతూ ఉంటాయో, వాటిని మళ్ళీ నాడితే అవి ఎలా అయితే వృద్ధి చెందుతూ ఉంటాయో, ఇలా పుణ్యాలు కూడా ఇలా అల్లా వద్ద పెరుగుతూ ఉంటాయి మీ విషయంలో అని ఈ విధంగా 7 అనే కంకెల విషయానికి సంబంధించి ఇక్కడ ఉదాహరణ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క కాలంలో కందక యుద్ధం అనేది ఒకటి జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ట్రెంచ్ అని, అంటే మదీనా రక్షణ కోసం తవ్విన కందకం. అది సుమారు 7 అడుగుల లోతు మరియు వెడల్పు ఉండేలా ప్రణాళిక చేశారు అని చారిత్రక కథలలో కందక యుద్ధం గురించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అజ్వా ఖజూర్ల గురించి కూడా ప్రతిరోజు అజ్వా ఖజూర్లు ఎవరైతే తింటారో ఇన్షాల్లా వారు ఆ రోజు చేతబడి దిష్టి నుంచి మరియు విష ప్రయోగాలు, విషసత్వాలు, పురుగుల నుంచి వారు రక్షించబడతారు అని సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో ఈ యొక్క 7 అజ్వా ఖజూర్ల గురించి చెప్పడం జరుగుతుంది. మరియు పిల్లల పెంపకం విషయంలో కూడా ఎవరైతే తమ యొక్క పిల్లలు 7 సంవత్సరాలకి వచ్చారో వారిని నమాజు చేయమని చెప్పండి, వారికి నమాజు నేర్పించండి, నమాజుకి తీసుకువెళ్ళండి, వారిని క్రమశిక్షణలో పెట్టడానికి అది సరైన వయసు అని ఇస్లామిక్ బోధనలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా 7కు సంబంధించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అకీకా విషయం, ఎవరికైతే బిడ్డ స్త్రీ అయినా పురుషులైనా కావచ్చు, బిడ్డ పుట్టిన 7వ రోజున ఈ యొక్క జుట్టు వెంట్రుకలు తీయడం, ఆ తీసినంత జుట్టు వెంట్రుకల యొక్క వెండి ఎంత వెయిట్ అయితే వస్తుందో అంత ఇతరులకు ఎవరికైనా మిస్కిన్కి సహాయం, దాన ధర్మాలు చేసేయటం అంత వెండిని, మరి వారికి ఆ రోజు పేరు పెట్టడం, మరియు అకీకా చేయడం. అకీకా అంటే మరి మగపిల్లవాడైతే కనుక 2 మేకలు, లేదా ఆడపిల్ల అయితే 1 మేక, లేదా స్తోమత ఉంటే వారి ఇష్టం. ఇంకా అనేక అకీకా అనేది కూడా 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక హదీస్ కూడా ఇస్లాంలో దొరుకుతుంది. ఇది కూడా ఒక ఆరాధనలో భాగం, ఇది కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి పనిగా. కొంతమంది యొక్క అకీకాని చేయాల్సిన సందర్భంలో చేయకుండా పెళ్ళప్పుడో, పెళ్లి తర్వాతో, పెళ్లికి ముందో, అజ్జుమరాలకు పోయేటప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఆధారాలు ఇస్లాంలో లేవు. అకీకా అంటే
బిడ్డ పుట్టినప్పటి నుంచి ఈ యొక్క 7వ రోజు వరకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అసలు ఎక్కువగా అయితే 7వ రోజు గురించి చాలా హదీసులు దొరుకుతాయి మనకి హకీకత్ సంబంధించి. మరి ఇంకా ఇతర రోగులకు సేవ చేసేటటువంటి విషయంలో ఒక ముస్లిం సోదరుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు అతనిని దర్శించి అతని ఆరోగ్యం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి దువా 7 సార్లు ప్రత్యేక దువా ఉంది. అంటే అస్ అలుల్లాహుల్ అజీమ్ రబ్బల్ అర్షిల్ అజీబ్ అన్ యష్యూక అనేటువంటి ఒక దువా ఉంది. అల్లా అతనికి శీఘ్ర ఉపశమనం కలిగిస్తాడని మరి హదీసులలో ఉంది. ఇంకా పరలోకం గురించి మరియు తీర్పు గురించి కూడా సిరాత్ అనేటువంటి వంతెన ఉంటుంది. ప్రళయ దినం తీర్పు దినం రోజు మనం నరకం నుంచి మరి స్వర్గానికి వెళ్ళేటటువంటి తోవలో సిరాత్ అంటే పుర్సిలాత్ అనేటటువంటి ఒక వంతెన ఉంటుంది. ఆ వంతెన మీద ప్రతి ఒక్కరూ నడవాల్సిన లేదా పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది అని. పుర్సిలాత్ వంతెనను దాటడానికి చేసే ప్రయాణంలో విశ్వాసుల వేగం మరియు వారి యొక్క స్థితిగతులు 7 రకాలుగా వర్ణించబడింది ఇస్లాంలో. ఇక అదృష్టవంతుల లెక్కల దినాన ఎటువంటి విచారణ లేకుండా నేరుగా స్వర్గానికి ప్రవేశించే ఈ 70,000 మంది ప్రత్యేక సమూహం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు వివరించారు. ఇక్కడ కూడా 70,000లో 7 అనేది వచ్చింది. అంటే ఇంతేకాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంతకుముందు మనం ఈ యొక్క ప్రసంగం కంటే ముందు మనం చెట్లని పెంచడం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుంది అని, దానికంటే ముందు సదికే జారియాత్ అంటే ఏమిటో మనం తెలుసుకోవడం జరిగింది. దానికంటే ముందు పుణ్యం అంటే ఏమిటో తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క పుణ్యకార్యాలలో దేవుడు ఏదైనా ఒక మంచి పుణ్యం చేస్తే, ఏదైనా చదివినా ఒక మంచి పుణ్యం చేసినా దానికి 10 రెట్ల పుణ్యాలు ఇస్తాడని, మన నియత మంచుకుంటే కొన్ని సందర్భాలలో ఆ యొక్క 10ని 700 రెట్లు లేదా 700 కంటే ఎక్కువ రెట్లు పుణ్యం ఇచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. అని ఇలా అనేక సందర్భాలలో ఇలా 7కు సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 కానీ 40 కానీ 786 కానీ ఇంకేదైనా నెంబర్ కానీ నెంబర్లకి ఎటువంటి ప్రాధాన్యత లేదు ఇస్లాంలో. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం నెంబర్ని పూజించట్లేదు, నమ్మట్లేదు, మొక్కట్లేదు. దానికి ఎటువంటి మంత్రశక్తులు లేవు. కేవలం సృష్టికర్త దేవుడైనటువంటి భగవంతుడైనటువంటి ఖుదా మరియు రబ్, దేవుడు సృష్టికర్త భగవంతుడైనటువంటి అరబ్బీలో అల్లా అని పిలుచుకునేటువంటి ఈ యొక్క దేవుడు మరియు సృష్టికర్తకు మాత్రమే ఆయనకే ఆరాధించాలి, ఆయననే నమ్మాలి, ఆయన్నే విశ్వసించాలి. ఇదే ప్రతి ప్రవక్త ప్రతి యుగంలో ప్రతి చరిత్రలో కూడా ప్రతి గ్రంథంలో కూడా ఇదే విషయం తెలియజేయడం జరిగింది అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. అషదున లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని. అంటే సృష్టింపబడ్డ వాటిని కాదు, ఆ సృష్టికర్తను గుర్తించాలి. సృష్టింపబడ్డ వాటిని కాదు, సృష్టికర్తను గుర్తించి ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని ఇస్లాం తెలియజేస్తుంది. మరి ఈ నెంబర్లని, వస్తువులని, ఫోటోలని, బొమ్మలని కాదు, సమాధులని, బాబాలని కాదు, కేవలం ఆ సృష్టికర్తను గుర్తించి ఆరాధించాలని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మేము కూడా మంచి కార్యాలు పుణ్యకార్యాలు చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. అలా మేము కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మరియు ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా మీరు ఏదైతే మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేసి ఉన్నారో వాటిని తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మాకు నరకం నుంచి రక్షించే స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అలా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, మీ మార్గంలో ఎవరైతే శ్రమిస్తూ వారు యొక్క ధనాన్ని, సమయాన్ని, సంపదని ఏ విధంగా అయితే ఖర్చు పెడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ, వారి కుటుంబ సభ్యులకి ఇహపరలోకాల్లో మీ యొక్క సాఫల్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు, మీ మార్గంలో నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో అటువంటి వారందరిపైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అలా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదలు, కీడుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మాకు హిదాయతను ప్రసాదించండి వల్ల, మేమందరం కూడా మరి కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మానవతా భావంతో మేమందరం కూడా ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, సోదరి సహోదర భావాన్ని మా అందరిలో కల్పించి మా అందరికీ సరైన మార్గాన్ని ప్రసాదించమని, మా అందరికీ కూడా సహాయం చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్.